క్లాస్ సినిమా కూడా ఈ మాత్రం ఊపేస్తారు. ఏం బాహుబలి అది చూసిండేదే మీరే రావాలా మీరే హ్యాపీ బర్త్డే అన్నయ్య లవ్ యూ అందరూ మాట్లాడారు. బాలీవుడ్ లో టాలీవుడ్ లో హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న రికార్డ్ కావాలరా మీకు రీ రిలీజ్ రికార్డ్ రీ రిలీజ్ రికార్డ్ కావాలరా మీకు రీ రిలీజ్ రికార్డ్ అక్టోబర్ 31 చూపిస్తాం కొడకల్లారా రిలీజ్ రికార్డ్ ఏందో తెంగి పారేస్తాం అంతే ఫస్ట్ ప్లాన్ చేసిన మాదే ఫస్ట్ ప్లాన్ రిలీజ్ కూడా మాదే రెవల్యూషన్ అంటే ఏందో చూపించాడు మా ప్రభాస్ ఫైనల్ గా జాతి 31వ తేదీ రాండి ఒక్కొక్క నా కొడుకు చూపిస్తాము కొత్త చిమ్మి పడినాం రాండి టికెట్ తో కొడతాం. సో పౌర్ణమి ఎలా ఎంజాయ్ చేశారు? పౌర్ణమి అది చెప్పండి. ఫుల్ ఎంజాయ్ హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న హ్యాపీ బర్త్డే ఏ నా కొడుకు బర్త్డే ఒక అప్డేట్ ఇలా 6 సినిమాలు రికార్డ్ ఇస్తాడు గుద్ద తెంగుతున్నాం ఈసారి ప్రభాస్ అన్న ఈసారి 31 లోపల కెమెరా పెట్టాల్సింది చెప్పండి. శ్రీనివాసం నుంచి వచ్చాము రెబల్ ఫ్యాన్. ఓకేనా, థ్యాంక్ యూ. పౌర్ణమి మన బయట చెప్పేసాను ఫ్యాన్స్ తో ఫుల్ మస్తుగా ఉంది. మేమైతే కర్ణాటకలో ఏడాడు మాకు మదనపల్లికి, అందుకనే పొద్దున్నే లేసి వచ్చినాం. శ్రీనివాసం నుంచి వచ్చినాం మదనపల్లికి. మన వాళ్ళతో చూస్తారే సినిమా అదే మన వాళ్ళతో చూస్తారే సినిమా చూసారు సినిమానే వచ్చినాం ఇతకి. ఓకే బాయ్. రెబల్ స్టార్ హ్యాపీ బర్త్డే రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే రెబల్ అన్న హ్యాపీ బర్త్డే రెబల్ అన్న హ్యాపీ బర్త్డే ప్రభాస్ అన్న. పౌర్ణమి ఎన్నోసారి చూసా ఎన్నిసార్లు చూస్తాం బోరే కొట్టదు మూవీస్ ఎన్ని చూసినా ఏం బోర్ కొట్టదు అన్న అంటే అట్లా ఉండాలా ఒక లెవెల్ ఉంటాడు. 10 సార్లు చూసినా ఈ సినిమా బోరే కొట్టన్నా. హ్యాపీ బర్త్డే డార్లింగ్ వన్స్ అగైన్ వాయిస్ కూడా లోపల రెస్పాన్స్ ఎట్లుంది? ఊపి ఎట్లుంది? సూపర్ ఉంది. మామూలుగా ఇంకా ఈ నెల మొత్తం రెబల్ మంత్, నెక్స్ట్ మంత్ అంటే బాబు బాబు. ఏ పౌర్ణమి సినిమాలో పున్నం నాగలాగా నాట్యం చేశారండి. స్వామి మైండ్ పోయింది. అట్లా ఏ హీరో చేయలేడు. రిక్రియేట్ చేశారా వీళ్ళు? రిక్రియేట్ చేశారా? మా రెబల్ ఫ్యాన్స్ అంటే ఓ రేంజ్, ప్రభాస్ అన్న రేంజ్ ఎవరికి లేదు. ఓకే సో బాహుబలి బాహుబలి ఎపిక్ 200 కోట్లు పక్కా రిలీజ్ రికార్డులు పెడతాం. నమస్తే ఏంది కదా? ఏంది ఇది చెమట నీళ్ళ? చెమట. హ్యాపీ బర్త్డే. ఓకే దీని గురించి సలహా ఏంటి? మిర్చి వేసినా ఏం చేస్తారా మీరు థియేటర్? చెప్పినారు మేము సలహా చేస్తాము అని. అవును ఆల్రెడీ వేసారు కాబట్టి చూడండి బ్రో. సరే సాంగ్స్ బాగా ఎంజాయ్ చేసాం కదా డిఎస్పీ సాంగ్స్. రీక్రియేట్ చేసినట్టున్నావు లోపల. ప్రభుదేవ డైరెక్టర్, ప్రభుదేవ కొరియోగ్రఫీ. నాకు ఫోన్ ఏం చేయను అనుకో, నేనేమో డాన్స్ మాస్టర్ గీచుకున్నాను. అదే ప్రభుదేవ పోటీ ఏమైనా వస్తాయేమో చూడు. ప్రభుదేవ తమ్మన్ను ప్రభుదేవ డిఎస్పీ అంతా మనం అంతా బ్రో. అవునా? ఏమో ఫోన్ చేస్తారు సార్ డాన్స్ మాస్టర్ పిలుద్దామంటే కదా మమ్మల్ని. త్రిష ఎట్లుంది? త్రిష ఆడు జూనియర్ త్రిష ఉంది బ్రో థియేటర్ లో. బ్రో అవునా? జూనియర్ త్రిష కూడా తెలియదు నీకు? జూనియర్ త్రిష వచ్చింది డాన్స్ చేస్తుంది బ్రో. ఓకే మరి జూనియర్ ప్రభాస్ లేదు లేదు బ్రో.
లేడీస్ రెస్పెక్ట్ మాట్లాడాలి. ఓకే నువ్వు ప్రభుదేవా డైరెక్టర్ నేను మ్యూజిక్ డైరెక్టర్ బ్రో. డైరెక్టర్ ఓకే మనమే కదా డిఎస్పీ తర్వాత నువ్వే బ్రో. డిఎస్పీ తర్వాత నువ్వే నేనే బ్రో. సాబు డాన్స్ అట్లా వేద్దామని నేను కోరుకుంటున్నా బ్రో. అట్లా వేద్దామని 2-3 స్టెప్పులు వేసి పంపించిన నేను. వాళ్ళు ఏమైనా వర్కౌట్ చేస్తే ఆ స్టెప్పులు లోపల రెస్పాన్స్ ఎట్లుంది మెయిన్ బ్రో. వినిపిస్తాయి బ్రో సౌండ్లు మీకు. మీరు ఫస్ట్ అట్లా సౌండ్ వినాలి మీరు ఫస్ట్. సినిమా అయితే బ్రో అప్పుడు నేను చూడలేకపోయినా. మన ఇప్పుడు చిన్న వయసు మనుషులు, మన థియేటర్ అంటే తెలియదు, ఫోన్ అంటే తెలియదు. ఇప్పుడు వచ్చి భారీగా ఎంజాయ్ చేయాలి బ్రో. సినిమా అయితే ముందేమో వాళ్ళు ఏదో ఒక నెగిటివ్ ట్యాక్స్ చెప్పమో మనకు తెలియదు బ్రో. ఇప్పుడైతే ఎక్సలెంట్ బ్రో. ఇప్పుడు అంటే రొమాన్స్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంది బ్రో. మంచి సినిమా బ్రో. హ్యాపీ బర్త్డే బాక్స్ ఆఫీస్ ఇది 2006లో రిలీజ్ కావాల్సిన 2006లో కాకూడదు. ఇప్పుడైతే అసలైన హిట్ ఎంతో కొట్టిండు. బీజేఎం ఏమన్నా బీజేఎం అసలు ఈ సినిమాకి వచ్చే రెస్పాండే వేరైంది. ఇప్పుడైతే రెబల్స్ క్లాస్ మూవీ కూడా ఊపేస్తున్నారు లోపల. సూపర్ నా సినిమా. హ్యాపీ బర్త్డే అన్న ప్రభాస్ అన్న. డార్లింగ్ హ్యాపీ బర్త్డే డార్లింగ్. సినిమా నేను చిన్నప్పుడు చూడలా, ఇదే ఫస్ట్ టైం. సూపర్ ఉంది నా సినిమా. నేను అప్పుడప్పుడు టీవీలో చూసిన, అంత బాగలేదు. చింపే నా సినిమా. ప్రతి ఇండస్ట్రీకి ఒకడొకడు రాజు ఉంటానా. ప్రతి ఇండస్ట్రీకి కలిపి ఒకే రాజు నా ప్రభాస్ అన్న, మా దేవుడు. సూపర్ నా సినిమా. ఐఆమ్ వెయిటింగ్ నా. ఒక వారం ఉంది అంతే. బాహుబలికి ఊచుకూతో చూపిస్తాం నా సినిమా. సూపర్ నా. పౌర్ణమి పాటలు మెయిన్ సూపర్ నా పాటలు. నువ్వు ప్రభాస్ అన్న నువ్వు పెళ్లి చేసుకోనా. మా వదిన త్రిష అయినా మాత్రం త్రిష సూపర్ ఉంది నా. అన్ని సినిమాలో త్రిష వదిన సూపర్ చింపేసిన. వైటింగ్ ఉండేది ఆ వదిన ఒకటే. త్రిష వైటింగ్ ఉంది నా. త్రిష అనుష్క. మా అన్న ఇది చెప్తాను నన్ను పెళ్లి చేసుకోనా ఒకటి. అదేనా ప్రభాస్ అన్న నువ్వు చూసావు అనుకుంటానా. చూడనా అదే పెళ్లి ఒకటి చేసుకోనా. నీకేం పౌర్ణమి కథ నచ్చిందా? ఏం నచ్చింది? సూపర్ నా. చార్మి యాక్టింగ్ అని. చార్మి అదే ఫస్ట్ పార్ట్ లో చార్మి చింపేసింది. మళ్ళీ సెకండ్ పార్ట్ త్రిష వాళ్ళ సిస్టరే కదా. సూపర్ ఉంది నా సినిమా. నీకు పౌర్ణమి సినిమా అసలు ఏమో ఈరోజు స్పెషల్ ఏం పౌర్ణమిలో సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ మెయిన్ సూపర్. దేవిశ్రీ ప్రసాద్ సూపర్ గా కొట్టినాడు. మళ్ళీ చేయాలా? దేవిశ్రీతో మళ్ళీ చేయాలి, పక్కా చేయాలి. ప్రభాస్ చేయాలి కదా. పక్కా చేయాలి. మిస్ అవుతున్నాం మనం. అదే ఆ మ్యూజిక్ మిస్ అవుతున్నాం ఇద్దరిది. పక్కా మిస్ అవుతున్నాము. మూవీ అయితే బాగుంది. త్రిష ఎట్లుంది? త్రిష అప్పట్లో సూపర్ కదా. మేము పుట్టలేదు అప్పట్లో, అయినా కూడా మాకు తెలుసు. చూసినాం పుట్టినాక. సరేనా బాగుంది. లోపల ఫ్యాన్స్ హంగామా ఫ్యాన్స్ తో చూడడం బాగుంది. లేడీస్ కూడా వచ్చినారు, బాగా ఎంజాయ్ చేసినారు. పౌర్ణమి ఎన్నో సరే ఇది నేను థియేటర్లో చూడడం ఫస్ట్ సినిమా మటుకు హిట్ భారీగా ఉంది చూడడానికి. హ్యాపీ బర్త్డే డార్లింగ్. లోపల ఫ్యాన్స్ రెస్పాన్స్ ఎట్లుంది? ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు లోపల. సినిమా కన్నా ఫ్యాన్స్ ఎక్కువ ఉంది. ఓకే దాన్ని చూడడానికి రావాలి మెయిన్. అవును. అరాచకం నా లోపల మాత్రం. అరాచకం. క్లాస్ సినిమా కూడా అరాచకం చేస్తున్నారా మీరు? ఇప్పుడు లాస్ట్ అయితే అందరూ డాన్స్ అట్లే సేమ్ అది దింపేసారు నా. ఓకే డాన్స్ లోపల రీక్రియేట్ చేసినారా? చూసావా పౌర్ణమి? ఇంతకుముందు చాలా చూసింటావు. చాలాసార్లు చూసినా కానీ ఈ వైపు ఎప్పుడు రాలేదు. థియేటర్లో వైపు ఎప్పుడు రాలా. రైట్ బాగా హంగామా మాత్రం ఫుల్గా ఉంది లోపల. రెస్పాన్స్ ఎట్లుంది లోపల? మెయిన్ పిల్లలు వచ్చి డిఎస్పీ. అవును మెయిన్ పిల్లలు వచ్చి ఆయన లేకపోతే ఇంత మ్యూజిక్ వల్ల అందరూ ఇదవుతారు. చాలా ఎక్స్పీరియన్స్ అయితే అప్పుడైతే చూడలేక చూసాం. చాలా అంటే ఇద్దరు కాంబో కూడా మళ్ళీ రావాలి కదా డిఎస్పీ అండ్ ప్రభాస్. కావాలన్నా కోరుకున్నాను. ఆయన అప్పట్లో ఆ సీజన్కి అప్పుడైతే ఆయన కరెక్ట్ సరిపోయింది. నలిసి మిర్చినేమో లాస్ట్ మిర్చి మళ్ళీ అసలు కొట్ల మళ్ళీ కూడా కంగుబా కూడా పర్లే. దీని ఈయంతో ప్రభాస్ అది ఈయంతో కంబ్యాక్ వస్తే బాగుంటుంది. లోపల ఎట్లా మన రెబల్స్ ఏం చేశారు? బాగా ఎంజాయ్ చేశారు. కర్పూర హారతి తీసుకున్నారు. బాగుంది. రెస్పాన్స్ ఎక్సలెంట్ గా ఉన్నది. బాగున్నది. మిస్ ఏమంటే అది రిలీజ్ కాబట్టి సూపర్ గా ఉన్నది. కాకపోతే సౌండ్ సిస్టమ్ బాగా పెట్టినాడు. నెంబర్ 1 మదనపల్లికి నెంబర్ 1 థియేటర్ బాగా పెట్టినారు. ఇది శ్రీకృష్ణ. ఓకేనా? రెబల్స్ ఎట్లా ఎంజాయ్ చేసినారు? సూపర్ గా చేసినారు బ్రో. ఎక్సలెంట్. ఎగురుతానున్నారా? పాటలకి ఎగురుతానున్నారా? పౌర్ణమి పాటకి మూల నవ్వకల ఆ పాటకి అయితే నెంబర్ 1గా ఎగిరినామా. ఆ పాటగా పోలీసులు వచ్చినారు. మూల నవ్వకలకి ఆ పాటకి మాత్రం పోలీసులు వచ్చినారు. మిగతా పాటలకి దానికి రాలేదు. దానికి మాత్రం బాగా ఎంజాయ్ చేసినాం బ్రో. సూపర్ గా ఉన్నది బ్రో.